మీ సైకాలజీ వెంకటేశ్వర్లు మాస్టర్ ఫ్రమ్ నెల్లూరు. ముందు వీడియోలో మనం భాషా వికాసం శైశవ దశలో పూర్వబాల్య దశలో ఎలా జరుగుతుంది అని చెప్పి తెలుసుకుంది. బేసికల్గా శైశవ దశలో ఫస్ట్ ఏడుపుతో ప్రారంభమై ఆ తర్వాత కేరింతల ద్వారా, ఆ తర్వాత ఇంగితాలు లేదా సైగల ద్వారా, ఆ తర్వాత ఉద్వేగాల ద్వారా భాషను వ్యక్తీకరించడం నేర్చుకుంటారు అని చెప్పుకున్నాం. తర్వాత పూర్వబాల్య దశలోకి వచ్చేసరికి అక్కడ సాంఘికీకరణకు భాష అవసరం కాబట్టి భాష పట్ల ఎక్కువ ప్రేరణ కలిగి భాషా వికాసం చాలా వేగంగా జరుగుతుంది అని చెప్పుకున్నాం. అలానే ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి ఈ పూర్వబాల్య దశను వాగుడుకాయ దశ అంటారు అని చెప్పి ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. ఉత్తర బాల్య దశ, కౌమార దశలలో భాషా వికాసం. ఉత్తర బాల్య దశ ఇది 5 లేదా 6 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు శిశువులో ఉండేటటువంటి దశ. ఓకే, రైట్. సో ఈ దశలో పిల్లలు 5 సంవత్సరాలు దాటేస్తారు కాబట్టి ఒక పదానికి వివిధ అర్థాలను తెలుసుకోగలిగేటటువంటి దశ ఏది అని అడిగితే ఉత్తర బాల్య దశ. ఒకే పదానికి వివిధ అర్థాలు తెలుసుకోగలిగేటటువంటి దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. అంటే పర్యాయ పదాలు, నానార్థాలను పిల్లవాడు అర్థం చేసుకోగలిగే దశ ఏది అని అంటే ఉత్తర బాల్య దశ. ఈ యొక్క ఉత్తర బాల్య దశలో శిశువు ఏ పదజాలను ఉపయోగించగలడు? మర్యాదపూర్వక పదాలను అంటే గారు, మీరు ఇలాంటి పదజాలను ఉపయోగించగలడు. సాంఖ్యక శాస్త్రానికి సంబంధించిన పదజాలం అంటే సంఖ్యలకు సంబంధించినటువంటి పదజాలం, రంగులకు సంబంధించిన పదజాలం, డబ్బు ద్రవ్యానికి సంబంధించిన పదజాలం, సమయానికి సంబంధించినటువంటి పదజాలం ఉపయోగించగలిగే దశ ఏది అని అడిగితే ఉత్తర బాల్య దశ. డబ్బులకు సంబంధించిన, సమయానికి సంబంధించినటువంటి పదజాలాన్ని ఉపయోగించగలిగే దశ ఏది అని అంటే ఉత్తర బాల్య దశలో. అంతకుముందు ఉన్నటువంటి పూర్వ బాల్య దశలో శిశువు ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించలేడు. అయితే పూర్వ బాల్య దశలో ఎలాంటి పదజాలాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాడని చెప్పాం? అహం కేంద్ర స్వభావం కలిగిన భాష అంటే ఎక్కువగా తనకు తమకు సంబంధించిన పదజాలాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాడు అని చెప్పాం. ఈ దశ ప్రారంభంలో అహం కేంద్ర స్వభావంలో ఉన్నటువంటి భాష క్రమేణా ఈ దశ ముందుకు జరిగే కొలది అంటే 5-6 సంవత్సరాల నుంచి 7, 8, 9 ఇలా గడిచే కొలది సాంఘిక విషయాల వైపు మరలుతుంది. అంటే అర్థమైంది అని అంటే ఎప్పుడు నేను, నాది, మాది ఇలాంటి పదజాలను ఉపయోగించే పూర్వబాల్య దశలో ఉండే శిశువు ఉత్తర బాల్య దశ అంటే వయసు పెరిగిన తర్వాత ఆటల గురించి, స్నేహితుల గురించి, ఇరుగు పొరుగు వారి గురించి ఇలాంటి సాంఘిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. సో ఎగ్జామ్లో ప్రశ్న ఎలా అడగవచ్చు అంటే అహంకేంద్ర స్వభావం కలిగినటువంటి భాష సాంఘిక విషయాల వైపు మరలేటటువంటి దశ ఏది అని అడుగుతారు. ఉత్తర బాల్య దశ. రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ. అయితే ఈ దశలో పిల్లలు ఎక్కువగా తమ గురించి తాము గొప్పలు చెప్పుకోవడం, బడాయిలు చెప్పుకోవడం, ఇతరులను విమర్శించడం, ఎక్కిరించడం వంటి పిల్ల చేష్టాలు ఈ దశలో పిల్లలలో ఉంటాయి. ఏ దశలో శిశువు తమ గురించి తాము గొప్పలు లేదా బడాయిలు చెప్పుకుంటారు? ఏ దశలో శిశువు ఎదుటి వారిని విమర్శించడం లేదా వెక్కిరించడం చేస్తారు అని అడిగితే ఉత్తర బాల్య దశ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ దశ చివరికి వచ్చేసరికి పిల్లలు సందర్భోచితంగా మాట్లాడడం జరుగుతుంది. ఇంతకుముందు గలగల వాగుడుకాయలాగా మాట్లాడే పిల్లలు సందర్భాన్ని బట్టి మాట్లాడవచ్చా మాట్లాడకూడదని ఆచిచూచి ఆలోచించడం, మాట్లాడడం జరిగేటటువంటి దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. అది గుర్తుపెట్టుకోండి. ఏ దశ చివరికి పిల్లలు సందర్భోచితంగా మాట్లాడడం జరుగుతుంది అని అంటే ఉత్తర బాల్య దశ చివరికి అని గుర్తుపెట్టుకోవాలి. సందర్భోచితంగా మాట్లాడగలిగేటటువంటి దశ ఉత్తర బాల్య దశ చివర. ఈ దశలో పిల్లలు భాష నేర్చుకోవడానికి ప్రధానంగా 4 ఆధారాలు ఉంటాయి. సో భాష అభివృద్ధికి ఉత్తర బాల్య దశలో ఉండే ఆ 4 ఆధారాలు ఏంది? నంబర్ 1 తల్లిదండ్రులు, నంబర్ 2 రేడియో, టీవీ లాంటి ప్రసార మాధ్యమాలు, నంబర్ 3 పుస్తకాలు చదవడం, నంబర్ 4 పాఠశాలకు వెళ్ళడం. సో పాఠశాలకు వెళ్తే భాష పెరుగుతుంది, బుక్స్ చదివితే భాష పెరుగుతుంది, టీవీ రేడియోలు వినడం చూడడం జరిగితే భాష పెరుగుతుంది, తల్లిదండ్రులతో ఎక్కువగా ముచ్చటించడం వల్ల కూడా భాష పెరుగుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో ఉత్తర బాల్య దశలో భాష అభివృద్ధి చెందడానికి ఉండే ఆధారాలు ఎన్ని? ఈ అంశాలు. ఇది ఉత్తర బాల్య దశకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. సో ప్రశ్నలు ఒకసారి అడుగుతాను, ఆన్సర్స్ చెప్పండి. పిల్లలు ఏ దశలో ఒకే పదానికి వివిధ అర్థాలను తెలియచేయగలరు? ఎస్, ఉత్తర బాల్య దశ. ఈ ఉత్తర బాల్య దశలో పిల్లలు లేదా శిశువులు ఎలాంటి పదజాలను ఉపయోగిస్తారు? మర్యాదపూర్వక పదజాలం, ఎస్. ఇంకా
సాంఖ్యక శాస్త్రానికి సంబంధించిన పదజాలం, ఇంకా రంగులకు సంబంధించిన, ఇంకా డబ్బులకు సంబంధించిన, ఇంకా సమయానికి సంబంధించినటువంటి పదజాలాన్ని ఉపయోగించగలిగే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఓకే, అహం కేంద్ర స్వభావం కలిగినటువంటి భాష క్రమేణా సాంఘిక విషయాల వైపు మరలేటటువంటి దశ ఏది? ఉత్తర బాల్య దశ. వెరీ గుడ్. నెక్స్ట్, ఏ దశలోని పిల్లలు తమ గురించి తాము గొప్పలు లేదా బడాయి చెప్పుకోవడం జరుగుతుంది? ఉత్తర బాల్య దశ. ఏ దశలోని పిల్లలు ఇతరులను విమర్శించడం, విక్కిరించడం చేస్తారు? ఉత్తర బాల్య దశ. అయితే ఏ దశ చివరికి పిల్లల యొక్క భాష సందర్భానుసారంగా ఉపయోగించడం జరుగుతుంది? సో సందర్భోచితంగా మాట్లాడగలిగే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో భాష అభివృద్ధి చెందడానికి ఆధారాలు ఎన్ని? 4. ఏమేంటి అవి? తల్లిదండ్రులు, టీవీ, రేడియో లాంటి ప్రసార మాధ్యమాలు, చదవడం, పుస్తకాలు చదవడం, పాఠశాలకు వెళ్ళడం. ఓకే, ఇది ఉత్తర బాల్య దశకు సంబంధించినటువంటి సమాచారం. ఇక నెక్స్ట్ కౌమార దశ. ఈ కౌమార దశ 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉండేటటువంటి దశ. చాలా ఈజీ. భాషా నైపుణ్యాలు బాగా అభివృద్ధి చెందేటటువంటి దశ ఏది? సో లాంగ్వేజ్ స్కిల్స్ అనేటివి బాగా అభివృద్ధి చెందే దశ. కౌమార దశ. సో ఈ దశలోని పిల్లలు ఎన్ని పదజాలాలను నేర్చుకుంటారు? ఎన్ని పదజాలాలను ఉపయోగించేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు? 40,000 కంటే ఎక్కువ పదజాలాలను ఉపయోగించగలిగే దశ ఏది అంటే కౌమార దశ. ఎన్నో అమూర్త పదాలను తెలుసుకునేటటువంటి దశ ఏది? ఎన్నో అమూర్త పదాలను ఉపయోగించగలిగే దశ ఏది అని అంటే కౌమార దశ. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఏ దశలోని శిశువులు లేదా ఏ దశలోని పిల్లలు ఎదుటి వారి యొక్క నిందాస్తుతిగా మాట్లాడినప్పుడు, వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు దానిని అర్థం చేసుకోగలరు? లేదా ఏ దశలోని పిల్లలు నిందాస్తుతితో లేదా వ్యంగ్యంగా మాట్లాడగలరు అని అడిగితే అది కౌమార దశ. అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా, అంటే మన పరిభాషలో చెప్పుకోవాలంటే సెటైర్లు వేస్తారు, లేదా కిండల్ చేస్తారు, లేదా జోకులు వేస్తారు. కొన్ని ఏరియాస్లో వీడు బాగా కాట్ వేస్తాడు అని అంటారు చూడండి. సో కాట్ వేయడం అంటే కిండల్ చేయడం అని అర్థం, ఇండైరెక్ట్గా మాట్లాడడం అని అర్థం. ఓకే, సో ఏ దశలోని పిల్లలు ఎదుటివారి మాటలలోని నిందాస్తుతిని, వ్యంగ్యాన్ని అర్థం చేసుకోగలరు? కౌమార దశ. ఏ దశలోని పిల్లలు ఎదుటి వారిని వ్యంగ్యంగా లేకపోతే నిందాస్తుతిగా మాట్లాడగలరు అని అంటే కౌమార దశ. నెక్స్ట్, ఇప్పటివరకు ఎక్కడ ఏ దశలో అడగలేదు చూడండి. క్లిష్టమైన వ్యాకరణ నిర్మాణాలను నేర్చుకోగలిగేటటువంటి దశ ఏది అంటే తెలుగులో గ్రామర్, ఏకవచనం, బహువచనం, ఓకే, లేదు సెంటెన్సెస్ లేదా సందులు, సమాసాలు, ఇలాంటి వాటిల్ని నేర్చుకోగలిగేటటువంటి దశ ఏది అని అంటే కష్టమైన గ్రామర్, వ్యాకరణ నిర్మాణాలను సైతం అర్థం చేసుకోగలిగే దశ ఏది అని అంటే కౌమార దశ. రైట్. ఈ దశలోని పిల్లలలో అమూర్త ఆలోచనలు బాగా పెరిగి ఉంటాయి, ఊహాత్మక ఆలోచనలు బాగా పెరిగి ఉంటాయి. కాబట్టి ఏ దశలోని పిల్లలు కవితలు, రచనలు, వ్యాసాల ద్వారా తమ భావాలను వ్యక్తపరచగలరు అని అంటే కౌమార దశలోని పిల్లలు. ఒకసారి ప్రీవియస్ సెట్లో ఎలా అడిగారు అంటే ఈ క్రింది ఏ దశలోని పిల్లలు కవులు, రచయితలు, తత్వవేత్తలుగా అభివృద్ధి చెందగలరు? కవులు, రచయితలు, తత్వవేత్తలుగా కనపడతారు అని అడిగారు. ఈ క్రింది ఏ దశలోని పిల్లలు కవులు, రచయితలు, తత్వవేత్తలుగా కనపడతారు అని అడిగారు. శైశవ దశ, పూర్వబాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఎందుకు అని అంటే వీళ్ళకి మానసిక వికాసం, ప్రజ్ఞా వికాసం ఈ యొక్క దశలో గరిష్టంగా ఉంటుంది కాబట్టి, ఊహాత్మక ఆలోచనలు ఉంటాయి కాబట్టి, అమూర్త ఆలోచనలు ఉంటాయి కాబట్టి వీళ్ళు సొంతంగా కవితలు రాయగలరు, సొంతంగా వ్యాసాలు రాయగలరు, సొంతంగా రచనలు రాయగలరు. సో ఇది కౌమార దశకు సంబంధించినటువంటి అంశం. ఒక్కసారి ప్రశ్నలు వేస్తాను, సమాధానాలు చెప్పండి. ఏ దశలోని పిల్లలు భాషా నైపుణ్యాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి? ఎస్, కౌమార దశలోని పిల్లలకి. ఈ కౌమార దశలో ఉండే పిల్లలు ఎన్ని పదజాలాన్ని ఉపయోగించగలరు? 40,000 కంటే ఎక్కువ పదజాలం. ఎస్, రైట్. అయితే కౌమార దశలో ఉండే పిల్లలు ఎలాంటి పదాలను ఉపయోగించగలరు? ఎన్నో అమూర్తమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించగలరు. రైట్. ఈ యొక్క కౌమార దశలో ఉండే పిల్లలు ఎలా మాట్లాడగలరు? సో ఎదుటి వారిని ఎలా మాట్లాడగలరు? నిందాస్తుతితో వ్యంగ్యంగా మాట్లాడగలరు. ఓకే, ఎదుటి వారు మాటల్లోని వ్యంగ్యాన్ని, నిందాస్తుతిని అర్థం చేసుకోగలిగే దశ ఏది? ఎస్, కౌమార దశ. ఏ దశలోని పిల్లలు క్లిష్టమైన వ్యాకరణ నిర్మాణాలను గ్రహించగల సామర్థ్యం కలిగి ఉంటారు? ఎస్,
కౌమార దశలో ఉండేటటువంటి పిల్లలు. ఈ దశలో ఉండే పిల్లల యొక్క ప్రజ్ఞా వికాసం ఎలా ఉంటుంది, మానసిక వికాసం ఎలా ఉంటుంది? ఓకే, అమూర్త ఆలోచనలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి, ఊహాత్మక ఆలోచనలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. సో మానసిక వికాసంలో ఒక భాగమే భాషా వికాసం కాబట్టి మరి భాషా వికాసం పరంగా ఈ దశలో ఎలాంటి అభివృద్ధి కనపడుతుంది? కవితలు, రచనలు, వ్యాసాలను సొంతంగా నిర్మించగలిగినటువంటి దశ ఏది? లేదా పిల్లలు తమ భావాలను కవితలు, వ్యాసాలు, రచనల ద్వారా వ్యక్తపరచగలిగే దశ ఏది అంటే కౌమార దశ. ఇది భాషా వికాసం. ముందు వీడియోలో శైశవ దశ, పూర్వబాల్య దశ, ఈ వీడియోలో ఉత్తర బాల్య దశ, కౌమార దశ. వివిధ దశలలో భాషా వికాసం అయిపోయిన తర్వాత భాషకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్గా ఒక ఏరియా నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అదేంటి అంటే భాషలోని ఉపవ్యవస్థలు. ఈ భాషలోని ఉపవ్యవస్థలు దేనికి సంబంధించినవి అంటే శబ్దానికి, అర్థానికి, వాక్య నిర్మాణానికి సంబంధించినవే భాషలోని ఉపవ్యవస్థలు. మీనింగ్కి సంబంధించినవి, ప్రొనౌన్సియేషన్కి సంబంధించినవి, సెంటెన్స్ ఫార్మేషన్కి సంబంధించినటువంటివే భాషలోని ఉపవ్యవస్థలు. సో భాషలోని ఉపవ్యవస్థలు దేనికి సంబంధించినవి అంటే శబ్దానికి సంబంధించినవి, అర్థానికి సంబంధించినవి, వాక్య నిర్మాణానికి సంబంధించినవి. రైట్. సో అది 3 పదాలు ఉన్నాయి. 1 ఫోనోలజీ, 2 సిమాంటిక్స్, 3 ప్రోగ్మాటిక్స్. ఈ 3 భాషలోని ఉపవ్యవస్థలు అని అంటాం. ఏమేంటి అవి? ఫోనోలజీ, సిమాంటిక్స్, ప్రోగ్మాటిక్స్. ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు అంటే క్రింది వాటిలో ఫోనాలజీని సూచించేది అని ఆప్షన్లు ఇస్తున్నాడు, లేదా ఆన్సర్ ఒకటి ఇచ్చేసి పదాల అర్థాలను అధ్యయనం చేసేది అని ఇచ్చి ఆప్షన్లో ఫోనోలజీ, సిమాంటిక్స్, ప్రోగ్మాటిక్స్ ఇంకోటి ఏదో ఇచ్చేస్తాడు కొత్తది. సో సింపుల్ చూడండి. ఈ ఫోనోలజీ అనేది మీనింగ్ చూడండి. ఫోనోలజీ ఇది శబ్దానికి సంబంధించింది, సౌండ్కి సంబంధించింది. సిమాంటిక్స్ ఇది పదాల యొక్క అర్థాలకు సంబంధించింది, సో అర్థానికి సంబంధించింది. నెక్స్ట్ ప్రాగ్మాటిక్స్ సందర్భానుసారంగా ఉపయోగించే పదాలు, వాటి ద్వారా ఫామ్ చేసేటటువంటి సెంటెన్స్ ఫ్రేమింగ్, ఇది దీని మీనింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉచ్చరించేటటువంటి శబ్దానికి సంబంధించింది ఫోనాలజీ, పదాల యొక్క అర్థాలకు సంబంధించింది సిమాంటిక్స్, సందర్భానుసారంగా ఉపయోగించే పదాలు, వాక్య నిర్మాణానికి సంబంధించింది ప్రోగ్మాటిక్స్. సో ఎగ్జామ్లో మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయించేది, మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయించే భాషలోని ఉపవ్యవస్థ అని అడుగుతాం. ఆన్సర్ ఫోనోలజీ. సో ఫోనోలజీ అంటే శబ్దం, సౌండ్. నెక్స్ట్ ఎగ్జామ్లో ఎలా అడగొచ్చు అంటే పదాల అర్థాలను అధ్యయనం చేసే భాషలోని ఉపవ్యవస్థ ఏది అని అడుగుతారు. సిమాంటిక్స్. లేకపోతే పదాల సమాఖ్యను ఉపయోగించి భాషను వ్యక్తపరిచే ఉపవ్యవస్థ ఏది అని అంటాడు. సో పదాల సమాఖ్య అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఈ పదాల సమాఖ్యను ఉపయోగించి భాషను వ్యక్తపరిచే ఉపవ్యవస్థ ఏది అని అంటాడు. సిమాంటిక్స్. కాబట్టి ఇక్కడ కీలకమైంది ఏంది అంటే అర్థం, ఇక్కడ కీలకమైంది ఏంది అంటే శబ్దం, సౌండ్, మీనింగ్. నెక్స్ట్ ఫైనల్గా ప్రాగ్మాటిక్స్ అంటే ఏంది? నిత్య జీవితంలో సందర్భాన్ని అనుసరించి పదాలను, వాక్యాలను ఉపయోగించడం జరుగుతుంది. మై కరెక్ట్? సో సారు, గురువు స్టూడెంట్ని అడిగేటప్పుడు, సంబోధించేటప్పుడు ఏకవచనం ఉపయోగించవచ్చు. అదే సారు తనకంటే పెద్దవాళ్ళని, తన గురువులతో మాట్లాడేటప్పుడు బహువచనాలను ఉపయోగించాలి, మర్యాదపూర్వక పదజాలను ఉపయోగించాలి. ఇది సందర్భం. రైట్. ఇంటిలోనో లేకపోతే ఆట స్థలంలోనో ఒక విద్యార్థి ఉపయోగించే పదజాలం ఒకలాగా ఉంటుంది. అదే విద్యార్థి ఒక తరగతి గదిలోనో లేదా గుడిలోనో అంటే దేవాలయంలోనో పదజాలం మారిపోతూ ఉంటుంది. ఇలా నిత్య జీవితంలో సందర్భాన్ని అనుసరించి పదాలను, వాక్యాలను ఉపయోగించే ఉపవ్యవస్థను ఏమంటారు అని అంటే ప్రాగ్మాటిక్స్ అని అంటాం. అంటే ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. సౌండ్కి సంబంధించినటువంటిది ఫోనాలజీ, శబ్దం. మీనింగ్కి సంబంధించింది అర్థం, అర్థానికి సంబంధించింది సిమాంటిక్స్. నిత్య జీవితంలో సందర్భానుసారంగా ఉపయోగించే పదాలు, వాక్య నిర్మాణానికి సంబంధించినది ప్రాగ్మాటిక్స్. ఈ 3 అంశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి.